ఓం నమో నారాయణాయ. పగ అనేది మనిషి ఆలోచనను నాశనం చేసే ఒక భయంకరమైన అగ్ని పర్వతం. తన సొంత తమ్ముడైన హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు అన్న వార్త వినగానే ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడి గుండెల్లో అటువంటి అగ్నిపర్వతమే బద్దలయింది. ఆ క్షణంలో వాడు చేసిన ప్రతిజ్ఞకి ముల్లోకాలు వణికిపోయాయి. నా తమ్ముడిని చంపిన ఆ విష్ణువును ఈ సృష్టిలో ఎక్కడున్నా వెతికి వేటాడుతాను. వాడి తల నరికి నా తమ్ముడికి తర్పణం వదులుతాను. ఇక నుండి ఈ సృష్టిలో హరి అనే పేరు ఎక్కడా వినిపించకూడదు అని భీకరమైన శపథం చేశాడు. కాని విధి ఆడుతున్న వింత నాటకం చూడండి. విష్ణువు పేరు వింటేనే అగ్నిలా మండిపోయే ఆ క్రూరమైన రాక్షసుడి కడుపున పుట్టుకతోనే శ్రీహరినామాన్ని జపించే ఒక గొప్ప విష్ణు భక్తుడు జన్మించాడు. ఆ భక్తుడిని చంపడానికి ఆ కన్న తండ్రి చెయ్యని ఘోరం లేదు. చివరికి ఎక్కడున్నాడురా నీ విష్ణువు అని ఆ రాక్షసుడు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకు బదులుగా ఒక ప్రాణము లేని రాతి స్తంభాన్ని చీల్చుకొని సగం మనిషి సగం సింహం రూపంలో ఆ దేవాది దేవుడు ఎలా ఆవిర్భవించాడు? ఉగ్ర నరసింహ అవతార వైభవాన్ని కన్నులకు కట్టినట్లు తెలుసుకుందాం. విష్ణువుపై పగ తీర్చుకోవాలంటే ముందు తనకు చావు ఉండకూడదు అని హిరణ్యకశిపుడు నిశ్చయించుకున్నాడు. మందర పర్వతంపైకి వెళ్లి బ్రహ్మదేవుడి గురించి 100 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. వాడి తపస్సు దెబ్బకు వాడి శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి. తలపైన పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. శరీరం ఎముకల గూడులా మారిపోయింది. చివరికి ఆ తపస్సుకు మెచ్చిన చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై కమండలంలోని నీటిని చల్లి వాడికి పూర్వ రూపాన్నిచ్చాడు. ఏమి వరం కావాలి అని అడగగా, దేవా, నాకు చావులేని వరం ప్రసాదించు. నువ్వు సృష్టించిన ఏ ప్రాణి చేతిలో, ఏ మనిషి చేతిలో, ఏ జంతువు చేతిలో నాకు మరణం రాకూడదు. ఇంట్లో కాని, బయట కాని, పగలు కాని, రాత్రి కాని, ఆకాశంలో కాని, భూమి మీద కాని నాకు చావు రాకూడదు. సృష్టిలో ఉన్న ఏ ఆయుధంతోనూ నాకు ప్రాణాపాయం జరగకూడదు అని ఒక విచిత్రమైన, ఎవరూ ఛేదించలేని వరాన్ని కోరుకున్నాడు. తథాస్తు అని బ్రహ్మ వరమిచ్చాడు. ఇక తనకు తిరుగులేదు. తన్ను చంపేవాడు ఈ సృష్టిలోనే లేడు అన్న అహంకారం వాడి నరనరానా పాకింది. స్వర్గాన్ని ఆక్రమించాడు. ముల్లోకాలను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు. సకల దేవతలు వాడికి బానిసలయ్యారు. అహంకారంతో తనే దేవుడనని ప్రకటించుకొని భూమి మీద ఎవరూ ఓం నమో నారాయణాయ అనకూడదని ఓం హిరణ్యకశిపాయ నమః అని మాత్రమే జపించాలని శాసనం చేశాడు. కాని వాడికి తెలియనిదేమిటంటే, వాడు తపస్సుకు వెళ్లిన సమయంలో వాడి భార్య లీలావతి గర్భవతిగా ఉంది. ఆ సమయంలో దేవేంద్రుడు ఆమెను బంధించి తీసుకువెళుతుండగా నారద మహర్షి అడ్డుకొని ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రతిరోజూ నారదుడు చెబుతున్న విష్ణు కథలను, శ్రీహరి తత్వాన్ని ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు శ్రద్ధగా విన్నాడు. ఆ గర్భంలో వికసించిన భక్తి కమలమే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పుట్టాడు. 5 ఏళ్లవాడయ్యాడు. వాడి ముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన కళ ఉండేది. ఒకరోజు హిరణ్యకశిపుడు కొడుకుని దగ్గరకు తీసుకుని, నాయనా, నువ్వు చదువుకున్న వాటిలోకెల్లా నీకు అత్యంత ఇష్టమైన వాక్యం ఏమిటి అని ప్రేమగా అడిగాడు. అప్పుడు ఆ 5 ఏళ్ల బాలుడు ఏమాత్రం భయం లేకుండా ఓం నమో నారాయణాయ అని పలికాడు. ఆ మాట వినగానే రాక్షసరాజుకి మతిపోయింది. తన బద్ధ శత్రువు పేరు తన కొడుకు నోటి నుండి రావడాన్ని వాడు జీర్ణించుకోలేకపోయాడు. గురువులను పిలిచి వీడికి నా గొప్పదనం గురించి నేర్పించండి అని ఆజ్ఞాపించాడు. కాని ప్రహ్లాదుడు మారలేదు. తోటి పిల్లలకు కూడా విష్ణుతత్వాన్ని బోధించడం మొదలుపెట్టాడు. కన్న కొడుకు అని కూడా చూడకుండా ఆ రాక్షసుడు వాడికి భయంకరమైన శిక్షలు విధించాడు. కొండలపై నుండి కిందకు విసిరేశాడు. కాని ఆ కింద పడేలోపే శ్రీహరి తన చేతులతో వాడిని పట్టుకుని పువ్వులా దించాడు. సముద్రంలో పడేసి పెద్ద పెద్ద కొండరాళ్లను వాడిపైన వేశాడు. కాని ఆ నీటిలో వాడికి శ్రీహరి దర్శనమే భాగ్యమయ్యింది. భయంకరమైన కాల సర్పాలతో కరిపించాడు. మదపుటేనుగుల పాదాల కింద తొక్కించాడు. మండుతున్న మంటల్లోకి తోసేశాడు. విషం తాగించాడు. అయినా ఆ బాణుడికి ఏమీ కాలేదు. ప్రతి ఆపదలోనూ ఆ నారాయణుడు ప్రహ్లాదుడికి ఒక కవచంలా నిలిచాడు. వాడికి పెట్టిన శిక్షలన్నీ పువ్వుల్లా మారిపోయాయి. చివరికి ఆ రాక్షసుడి సహనం నశించింది. కత్తి పట్టుకుని కోపంతో ఊగిపోతూ ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చాడు. ఓరే, నా కత్తి దెబ్బకు ముల్లోకాలు వణికిపోతాయి. అలాంటిది నన్నే ఎదిరిస్తున్నావు. నీకంత ధైర్యం ఎక్కడిది? అసలు ఎక్కడున్నాడురా నీ విష్ణువు అని గర్జించాడు.
దానికి ఆ పసివాడు చేతులు జోడించి, నా తండ్రి, ఆయన ఎక్కడా లేడు, ఎందు కలగన్ ఏలా, ఆయన అంతటా ఉన్నాడు, సృష్టిలోని అణువణువునా ఆయనే ఉన్నాడు అని ప్రశాంతంగా చెప్పాడు. అంతటా ఉన్నాడా? అయితే ఈ స్తంభంలో చూపిస్తావా అని ఎగతాళిగా అడిగాడు హిరణ్యకశిపుడు. అందులోనూ ఉన్నాడు, సందేహం లేదు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే నీ దేవుణ్ణి బయటకు రమ్మను అంటూ తన చేతిలో ఉన్న గదతో రాతి స్తంభాన్ని బలంగా కొట్టాడు ఆ రాక్షసరాజు. అంతే, బ్రహ్మాండం బద్దలైనట్లు ఒక భయంకరమైన శబ్దం పుట్టింది. ఆ శబ్దానికి ముల్లోకాలు గడగడలాడాయి. ఆ స్తంభం రెండుగా చీలిపోయింది. అందులో నుండి సగం మనిషి కాదు, సగం సింహం కాదు, మనిషి దేహము, సింహపు శిరముతో, ఎర్రటి నిప్పుల్లాంటి కళ్లతో, దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ సాక్షాత్తు ఉగ్ర నరసింహమూర్తి ఆవిర్భవించాడు. ఆ రౌద్ర రూపాన్ని చూసి ఆకాశంలో ఉన్న దేవతలే భయంతో కళ్లు మూసుకున్నారు. హిరణ్యకశిపుడు ఆ రూపాన్ని చూసి ఒక్క క్షణం వణికిపోయాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ దేవాది దేవుడు వాడితో ఒక పిల్కతో ఆడుకున్నట్లు ఆడుకున్నాడు. సరిగ్గా సంధ్యా సమయమయ్యింది. అది పగలు కాదు, రాత్రి కాదు. నరసింహస్వామి వాడ్ని పట్టుకుని గడప మీదకు లాగాడు. అది ఇల్లు కాదు, బయట కాదు. వాడ్ని తన తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. అది ఆకాశం కాదు, భూమి కాదు. తన వాడి అయిన గోళ్లతో, అది ఎలాంటి ఆయుధమూ కాదు. బ్రహ్మ ఇచ్చిన వరంలో ప్రతి అక్షరాన్ని గౌరవిస్తూనే వాడి గుండెలను చీల్చి పేగులను మెడలో వేసుకుని ఆ రాక్షసుడిని సంహరించాడు ఉగ్ర నరసింహుడు. వాడి రక్తాన్ని త్రాగి అరుస్తున్న ఆ స్వామి కోపాన్ని దేవతలు కూడా శాంతింపచెయ్యలేకపోయారు. చివరికి ప్రహ్లాదుడు వెళ్లి పాదాలకు నమస్కరించగానే ఆ ఉగ్ర నరసింహుడు కాస్తా శాంతమూర్తిగా మారి ఆ బాలుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తల నిమిరాడు. భగవంతుడు తన భక్తుల కోసం ఎక్కడి నుండైనా ఏ రూపంలోనైనా వస్తాడు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఈ భూమి మీద ధర్మం ఉన్నంతకాలం నరసింహుని గర్జన విలిపిస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన నరసింహ అవతార ఘట్టం మీకు రోమాలు నిక్కబడుచుకునేలా చేసిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఉత్కంఠభరితమైన మన సనాతన ధర్మ రహస్యాలను నలుగురికి తెలియజేయడానికి ఈ దృశ్యమాలికను తప్పకుండా అందరికీ పంచండి. అలాగే దేవుడి ఆవిర్భావం మీకు ఎలా అనిపించిందో క్రింద వ్యాఖ్యానించండి. లోకాలను జయించిన బలిచక్రవర్తి అహంకారాన్ని అణవడానికి 3 అడుగుల వామనావతారంలో విష్ణుమూర్తి ఎలా వచ్చాడు అనే ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ఆ కథను మీరు ఏమాత్రం వదలకుండా చూడాలంటే వెంటనే మన మాధ్యమానికి సభ్యత్వం తీసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును తప్పక మ్రోగించండి. జై లక్ష్మీ నరసింహస్వామి. సర్వే జనా సుఖినో భవంతు.